సంస్కారహీనులం, మా కుటుంబం వద్దు, భార్య వద్దు, బిడ్డొద్దు, ఏం బిడ్డలొద్దు, వాళ్ళనే మనం తిడతాము, కొడతాము, ఇలా మేము బయటకు వచ్చి సారీ టు సే సార్, ఆ పదం నేను అనకూడదు, ఉంచుకున్న వాళ్ళతో ఉంటాము అని చెప్పి బాహాటంగా ప్రకటించుకున్న వీళ్ళ గురించి చర్చ కూడా నాకు తెలిసి మన స్థాయి కాదేమో. ఇలాంటి ఒక పనికి మాలిన మంద గురించి మనం చర్చించుకోవాల్సిన స్థాయి నాకు తెలిసి మనది కాదు. మన స్థాయి కాకపోయినా కానీ చట్టసభల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళని పెట్టారు, ఎట్లాంటి వాళ్ళు దాంట్లో ఉండి మాట్లాడుతున్నారు, ఎట్లాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టారు. అనంతపూర్లో ఒక బాలికను ఆమె ఇబ్బంది పడి ఏదో ఉన్నటువంటి సమయంలో ఆమె పేరు కావచ్చు ఇవన్నీ ప్రస్తావించినటువంటి వ్యక్తి దువ్వాడ ఏదైతే ఆయన మన గోరంట్ల మాధవ్, ఇట్లాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా, ఇట్లాంటి వాళ్లను మండలిలో, అట్లాగే డోర్ డెలివరీ చేసిన వ్యక్తులను మండలిలో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళని ఖచ్చితంగా ప్రజలకు చూపించాలి కదా మనం. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాదు సార్, ప్రజలకు అర్థమయ్యే 11 ఇచ్చారు. 2024 ఎలక్షన్స్ లో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాడర్ ఎలా ఉంటుంది, ఎంతటి నీచుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఈరోజు రాజకీయాల్ని ఇంత దారుణంగా ఇంత ఉన్మాదంగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిసే ఇలాంటి నీచపు సంస్కృతి అందరూ మంచోళ్ళే. ఆయనకు ఎక్కడైతే ఇంట్రడ్యూస్ చేయడానికి వస్తాడో మంచోడు, సౌమ్యుడు, చాలా పేదవాడు, డబ్బులేమి లేవు, కానీ ఆయన చేసినటువంటి నేరాలన్నీ కూడా బయటపడతా ఉంటాయి. మీరు మర్చిపోతే ఎట్లా ఫేమస్ డైలాగ్, డబ్బులు కూడా అంతంత మాత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వీధి రౌడీల్ని, గూండాల్ని, అచ్చోసిన ఆంబోతుల్లో నోరేసుకుని పడిపోయి మాట్లాడే వాళ్ళని మీరు గతంలో అయినా చూడండి సార్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ తరఫున మాట్లాడిన వాళ్ళ భాష చూస్తే, వాళ్ళ ఆహార్యం చూస్తే, వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే ఇక్కడ క్లియర్ గా అర్థమైపోద్ది. సో వాళ్ళందరూ దిగజారుడు వ్యక్తులు. ఈరోజు ఆ దిగజారుడు వ్యక్తులు వాళ్ళనే చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాళ్లే కావాలి. లేకపోతే క్లాస్ గా బిహేవ్ చేసే వాళ్ళు ఇప్పుడు మన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలో, లేకపోతే అక్కడి నుంచి వచ్చిన కొంతమంది నాయకులు ఉన్నారు, కోటంరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సరిపోరు సార్. ఇమడలేకపోయారు అక్కడ ఆ పార్టీలో గానీ. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇముడ్చుకోలేడు వీళ్ళని చూస్తే. ఇల్లేంది ఇంత పద్ధతిగా ఉన్నారు, మన పార్టీ యొక్క నైజం అది కాదు కదా, మన పార్టీకి ఇలాంటి వాళ్ళు పనికిరారు అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికక్కడ తొక్కి పెడుతూ ఉంటాడు అనమాట. సో అలాంటి చోట కూడా వీళ్ళు నిజంగా మీరు అన్నట్లు ఇమడలేక బయటకు వచ్చి మనం సమాజానికి ఎంతో కొంత మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు మనకు రాష్ట్రానికి కావాల్సినవి కావచ్చు, హ్యాపీగా ఆయనకు ఫ్రీ హ్యాండ్, అంటే నువ్వు ఢిల్లీలో ఏం చేస్తావో చేసుకో, మనకు కావాల్సినవి ఇవి తీసుకొని రావాలి, ఈ విధంగా ఉండాలి, ఇట్లా అని ఎప్పటికప్పుడు రివ్యూలు కావచ్చు, మంత్రుల దగ్గర తిరగడం, ఢిల్లీలో చాలా పర్యవేక్షణలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ అసలు హ్యాపీగా పనిచేసుకుంటున్నారు ఆయన. సార్ నేను సరదాగా పవన్ గారు మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతాను సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తరపున లేకపోతే వైసీపీ పార్టీ తరపున మైక్ ముందుకొచ్చి, ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడుతున్న ఏ ఒక్క నాయకుడి యొక్క వారి యొక్క గత 5 ఏళ్లలో వారి యొక్క చరిత్ర తీసి చూడండి, ఒక్కళ్ళు కూడా బూతులు లేకుండా మాట్లాడే వాళ్ళు కనుక ఉండుంటే కనుక నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళకి నేను సారీ చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే ప్రతి ఒక్కడు ఈరోజు పార్టీ నుంచి వస్తున్న రిప్రజెంట్ చేస్తున్న ప్రతి ఒక్క రోజా కావచ్చు, లేకపోతే గోరెంట్ల మాధవ్కి ఎవడిస్తాడు సార్ అధికార ప్రతినిధి, అంతటి దారుణాలు చేసి గతంలో అలాంటి వ్యక్తి అసలు ఎంపీ ఏంటి అని చెప్పి యావత్ దేశం మొత్తం మాట్లాడుకున్న పరిస్థితి, అలాంటి వ్యక్తిని ఈరోజు అధికార ప్రతినిధిగా ముందు పెట్టుకుంటాడు. ఇష్టానుసారం నోటికి ఎంత పడితే అంత మాట్లాడే రోజాని అధికార ప్రతినిధిగా పెట్టుకుంటాడు. బూతులు వీళ్ళకి ఇంకో ఎమ్మెల్సీ కూడా ఉన్నట్టున్నాడు ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన ఆయన, సినిమా రిలీజ్ చేసిన ఆయన. అవును సార్. అంటే నేను ఏమంటాను సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనో జనసేన పార్టీలోనో ఈరోజు సభ్యత్వాలు తీసుకోవాలన్నా లేకపోతే నాయకులుగా ఉండాలన్నా ఎంతో కొంత మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. కొంచెం చదువుకున్న వాళ్ళనో, చదువుకోలేకపోతే సమాజానికి మంచి పని చేసిన వాళ్ళను. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళడానికి ఉండే ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా సార్? మనకి నోటుకొచ్చిన అమ్మనక్కల బూతులు తిట్టడం ఫస్ట్ క్వాలిఫికేషన్, అది ఉండాలి. తర్వాత గుండాల్లో ప్రవర్తించడం, నీచంగా సభ్య సమాజంలో వీళ్ళ పైన అసలు చిచ్చి మన పక్కన ఇంటి పక్కన ఉంటేనే వాళ్ళతో మాట్లాడడం కదా సార్, సోషల్ బాయ్కాట్ అంటాం చూడు, అలా చేసి, అంటే అలాంటి వాళ్ళని ఈరోజు
జగన్మోహన్ రెడ్డి అతను పార్టీలో పెట్టుకుంటాడు. ఎందుకంటే అతను అలాంటి వాళ్ళని పెట్టుకుంటేనే అతనికి ఉనికి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి పైనేమో సౌమ్యుడిలా నటిస్తాడు. వీళ్ళందరినీ ఈ రోజు ఊరకొక్కల్లాగా జనాల మీదకో లేకపోతే నాయకుల మీదకో వీళ్ళందరినీ వదిలేసి